మోదీ రాజీపడ్డారు, దేశాన్ని అమ్మేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడొద్దని ప్రధాని మోదీ లొంగిపోయారు. తన ఇమేజ్ దెబ్బతింటుందని భయపడిపోతున్నారు. అందుకే మేఘాల మీద డీల్పై సంతకం చేశారు. 4 నెలలుగా నిలిచిన ఒప్పందం అకస్మాత్తుగా ఎలా ఖరారైందని ప్రశ్న ఇప్పుడు చెప్పాలిగా. ఈ ఎప్స్టీన్ ఎవరు అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఆయన పేరు. ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పుకునే ఈయనే మానవాళి సంక్షేమం కోసం కష్టపడుతున్నా పాట పడుతున్నా అని చెప్పుకునే ఈయనే అమెరికాలో అత్యంత ధనవంతుడు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన ఈయనకు ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన దీవులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన మీద వచ్చిన నేరం ఏంటంటే సమాజ సేవకుడునని సమాజాన్ని ఉద్ధరిస్తున్నానని చెప్పుకునే ఈయనే కోటీశ్వరుడైన ఈయనే విలువైన బహుమతులను లేకపోతే విలువైన వస్తువులను బహుమతుల రూపంలో ఇచ్చి మైనర్ బాలికలను లొంగ తీసుకునేటోడు, మైనర్ బాలికల మీద లైంగిక దోపిడీకి పాల్పడేటోడు. అయితే ఇప్పుడు ఈయనకు న్యూయార్కు కేంద్రంగా లేకపోతే కొన్ని దీవుల కేంద్రంగా ఈ మైనర్ బాలికల అక్రమ రవాణా కావచ్చు, మైనర్ బాలికలతోటి లైంగిక సంబంధాలు కావచ్చు, ఇప్పుడు ఇది అమెరికాలో ఒక పెద్ద నేరంగా ఉన్నది. జెఫ్రీ ఎప్స్టీన్ 2008లో ఈయన మీద ఆరోపణలు వస్తే అప్పుడు ఈయనకు శిక్ష పడకుండా ఇడిచిపెట్టిండ్రు. తర్వాత నిర్ధారణ అయింది ఈ మైనర్ బాలికలను అక్రమ రవాణా చేసి తన స్పెషల్ జెట్లో ఈ అక్రమ రవాణా చేసి తనకున్న ప్రైవేట్ దీవులకు తీసుకుపోయి అక్కడ లైంగిక చర్యలు జరిపేవాడు అనేది నేరం రుజువైంది. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. అయితే ఇప్పుడు ఈ ఎప్స్టీన్ తోటి భారతదేశానికి లింకులు ఉన్నాయి, బాలీవుడ్ తోటి లింకులు ఉన్నాయి, రాజకీయ నాయకులతోటి లింకులు ఉన్నాయి, ఇక్కడున్న బడా బడా బాబులతోటి ఎప్స్టీన్కు లింకులు ఉన్నాయి. ఇక్కడున్న బడా బాబులు, ఇక్కడున్న పేరు మోసిన రాజకీయ నాయకులు, ఇక్కడ పేరు మోసిన సినిమా స్టార్లతోటి ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి లింకులు ఉన్నాయి. ఆయన లింకులతోటి ఇక్కడ నుండి రాజకీయ నాయకులు, ఇక్కడ నుండి సినిమా స్టార్లు, ఇక్కడ నుండి ధనవంతులైన వాళ్ళు లేకపోతే వ్యాపారవేత్తలు ఆయన ప్రైవేట్ జెట్లో వెళ్ళి ఆయనకి ఏదైతే కొన్ని ప్రైవేట్ ప్లేట్స్ ఉన్నాయో దీవులు ఉన్నాయో ఆ దీవులలో ఈ మైనర్ బాలికలతోటి గడిపిన్లు, దానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని నిన్న పరోక్షంగా రాహుల్ గాంధీ గారు ఒక బాంబు పేల్చింది. మరి ఇందులో ఏ రాజకీయ నాయకులు ఉన్నట్టు? బీజేపీ రాజకీయ నాయకులు ఉన్నట్ట? మోదీ గారికి సంబంధించిన స్నేహితులు ఉన్నట్ట? మరి బాలీవుడ్ స్టార్స్ ఎవరు? ఆ వ్యాపారవేత్తలు ఎవరు? మైనర్ బాలికలతోటి సంబంధాలు పెట్టుకొని నడిపిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ సీక్రెట్ మిషన్ అంతా అమెరికాకు సంబంధించిన ట్రంప్ దగ్గర ఉన్నదనేది ఇగో రాహుల్ గాంధీ గారి ప్రధాన ఆరోపణ. ఇన్ని రోజులు దేశం కోసం ధర్మం కోసం అంటూ అందరినీ నమ్మించి 12 ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి ఇమేజ్ ఎక్కడ పోతుందో, మన పరువు ఎక్కడ గంగలు కలుస్తుందో, మన ప్రభుత్వం ఎక్కడ బదనమవుతుందో అనే భయానికి ఇగో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ట్రేడ్ డీల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇది. ఇగో ఎప్స్టీన్కి సంబంధించిన ఫైళ్ళ భాగోతం బయటపడితే తన మంత్రివర్గంలోని వారు ఉన్నారా, మరి తన ఎంపీలు ఏమైనా జెఫ్రీ ఎప్స్టీన్ తోటి ఆయన కేసుకు సంబంధించిన ఆ బాలికలతోటి లింక్ అయి ఉన్నారా, సంబంధాలు కలిగి ఉన్నారా, లేదా మన భారతదేశానికి సంబంధించి ఎవరైనా బాలీవుడ్ స్టార్లో కోటీశ్వర్లో వాడు సరఫరా చేసే మైనర్ బాలికలకు సంబంధించి కేసులో ఉన్నారా, దాంతో లింకులు ఉన్నాయా అనేది ఇప్పుడు మోడీ గారికి భయం పట్టుకున్నది అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అదే ఈ మాట, మోదీ రాజీపడ్డారు, దేశాన్ని అమ్మేశారంటే ఏంటిది? ఇగో ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడొద్దని మోదీ లొంగిపోయారు. డైరెక్టు ట్రంప్కు మోడీ లొంగిపోయిందనే చెప్తాను రాహుల్ గాంధీ. భయపడరని కూడా కాదు, లొంగిపోయింది. ఇగో అంటే ఇగో ఫలాని 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 మంత్రి పేరు కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్కి సంబంధించిన కేసులో ఉన్నది అని ఏమన్నా ట్రంప్ చెప్పిండా?
లేకపోతే ట్రంప్ ఏమైనా ఆధారాలు చూపించిండా? ఇగో పలాని వ్యాపారవేత్తలు మైనర్ బాలికలకు సంబంధించిన లైంగిక దాడికి సంబంధించి లైంగిక ఆరోపణల కేసులో నిందితులుగా ఉన్నారా, లేకపోతే ఏకంగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే పలాని బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, పలాని టాలీవుడ్ స్టార్స్ కావచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్న సినిమా రంగానికి సంబంధించిన అన్ని రకాల స్టార్స్ కావచ్చు, ఈ జెఫ్రీ ఎస్పిన్కి సంబంధించిన కేసు తోటి ఏమైనా సంబంధం కలిగి ఉన్నారా? అది నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో బయటపెట్టిండు. ఎందుకు భయపడ్డాను? అక్కడ జెఫ్రీ ఎస్పిన్కి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. వాడు మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేసి లైంగికంగా వేధిస్తాడు. మరి ఊకుంటారా? అందమైన మైనర్ బాలికలు కనవరంగా ఊకుంటారా? సొల్లు గారిపోతుంది కుక్కనికి. కాబట్టి ఇప్పుడు మోదీ గారు తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అంటే ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టే. ఇక్కడ పేర్లు బయటపడలేదు కానీ, ఇంకా సమాచారం పూర్తిగా బయటపడలేదు కానీ, అమెరికాలో జరుగుతున్న కేసుకు సంబంధించి భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది అమెరికా కేసు, అది న్యూయార్కు కేంద్రంగా జరిగిన కేసు. 2019లో మళ్ళొకసారి ఆ కేసు బయటపడ్డది. 2019లో బయటపడ్డ కేసుతోటి ఆ జెఫ్రీ ఎస్పిన్ గానికి యావజ్జీవ కారాగార శిక్ష వేసిండు. విలువైన బహుమతులు ఇచ్చి మైనర్ బాలికలను లొంగ తీసుకోవడం, మైనర్ బాలికలతోటి శృంగారభరితమైన వీడియోలు చేయడం, వాళ్ళ మీద లైంగిక దాడులు జరపడం, దీనికోసం ఒక వ్యవస్థనే తయారు చేసినట్ట వాడు. ఒక ప్రైవేట్ జెట్ ఉంటుందట వానికి. ఆ ప్రైవేట్ జెట్ల ఎవరెవరైతే రాజకీయ నాయకులు, ఎవరెవరైతే ధనవంతులు, ఎవరెవరైతే సినిమా స్టార్లు, ఎవరైతే వ్యాపారవేత్తలు, ఇంకో పలాని మైనర్ బాలిక, ఇగో ఇంత వయస్సు, ఇగో ఈమె అందుబాటులో ఉంది, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి గడిపిపోండి, చలో వాడు వ్యాపారం చేయడం. మరి దానికి ఆ కేసుకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా లింకులు ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. అవి ఇప్పటివరకు అయితే ఎక్కడ బయటపడలే. ఈ ఆధారం ఉన్నది అని ఇప్పటివరకు అయితే బయటపడలే. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నతోటి ఒక్కసారిగా అందరూ వణికిపోతాను. ఇక దీంట్లో ముందు కాలు గాలిన పిల్లి లెక్క బీజేపీ వాళ్ళు వణికిపోతాను. వామ్ము, ఇది ఎక్కడి నుండి సేకరించే ఈ ఆధారాలు ఎక్కడి నుండి వచ్చే రాహుల్ గాంధీకి? ఈ ఎస్పిన్ కేసుకు సంబంధించి ఆధారాలు ఎట్లా బయటపడతాయండి? మరి దీంట్లో ఎవడెవడు ఉన్నాడు? ఇప్పుడు మోడీ గారికి రోజు చూసుకోవాలి. మరి ఇలా ఎవడన్నా మన దుర్మార్గులు ఉన్నాడా? మన దేశం పరువు తీసేటోళ్ళు ఉన్నారా? మన ధర్మం పరువు తీసేటోళ్ళు ఉన్నారా? ఇన్ని రోజులు నేను దేశం కోసం ధర్మం కోసమని ఏదో బత్తాయిలను తయారు చేస్తే ఆ బత్తాయిలు చేయకూడతా అంటే ఏదో గొప్పగా మనం చెప్పుకుంటూ బతికిపోతున్నాం కదా. ఎక్కడ మన ఇమేజ్ దెబ్బతింటుందో అని మోడీ గారు ఇప్పుడు వణికిపోతున్నాడు. మరి ఈ కేసు వల్లనేమో మోదీ గారు మొన్ననే కదా ఆ EU తోటి ఒప్పందం కుదిరింది, ట్రేడ్ డీల్. మరి దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పటికిప్పుడు అమెరికాతోటి ట్రేడ్ డీల్ ఒప్పందం వెనుక రహస్యం ఏమున్నది? సరే, ట్రంప్కి భయపడలేదు, ఎస్పిన్కి సంబంధించిన కేసులో మన ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి అర్జెంటుగా అమెరికాతోటి ఇప్పుడు ఒప్పందం కుదరడం వెనుక ఏంది రహస్యం? అదైనా బయటపడాలి. నిన్న నుండి రాహుల్ గాంధీ ఆడుకుంటాడు లోక్సభలో ఆడుకుంటాడు బీజేపీ వాళ్ళను. ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయినలు. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, సమాధానం చెప్పలేక తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇది చిలికి ఇది ఎక్కడి వరకు పోతుందో చూడాలి. నిజంగా ఈ ఎస్పిన్కి సంబంధించిన ఫైల్స్కి సంబంధించి నిజంగా మన దుర్మార్గులు కూడా ఉన్నారా? అది మన రాజకీయ నాయకులు కావచ్చు, మన సినిమా స్టార్లు కావచ్చు, మన ధనవంతులు కావచ్చు, మన వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా ఎస్పిన్ ఫైల్స్ తోటి సంబంధం కలిగి ఉన్నారా? ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇదొకటి. ఇంకోటి, అదానికి సంబంధించి ఆర్థిక అక్రమాలకు సంబంధించి ఒక కేసు కూడా అమెరికాలోనే ఉన్నది. ఆ కేసు విషయంలో కూడా స్నేహితుడి భవిష్యత్తు కోసం, స్నేహితుడి వ్యాపార సామ్రాజ్యం కోసం కూడా మోడీ గారు లొంగిపోయారనే మరొక ఆరోపణను కూడా నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో చేయడం జరిగింది.